మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో ఒక దారుణం చోటు చేసుకుంది. నర్మదా తీరం నది వెంబడ చిలకలు విపరీతంగా తిరుగుతుంటే పబ్లిక్ దానికోసం బాగా వెళ్ళి చూస్తుంటారు. అలాంటి చోట్లన ఏ ఎదవలు చేశారో కానీ చిలకలు పావురాలు బాగా తిరిగి ఎగిరి గంతులేస్తుంటే సంతోషపడడానికి పిల్లలు పెద్దలు కూడా అక్కడికి వస్తుంటారు. కానీ అక్కడ వందలాది చిలకలు, మొత్తం 200కి పైగా చిలకలు పావురాలు చనిపోయి ఉన్నటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించుంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దానికి కారణమైనటువంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. పెద్ద ఎత్తున అనేక మంది పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏమిటి అరాచకం, ఏమిటి దారుణం అన్నటువంటి కోణంలో. ఎవరు ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడేది? సరదాగా ఉండేటటువంటి పోనీ ఏ క్రూర జంతువుల పట్లను అట్లాంటివి చేశారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ సరదాగా పిల్లలు ఆడుకుంటూ పిల్లలతో మమేకమైపోయేటటువంటిది, కుటుంబాలతో మమేకమైపోయేటటువంటి చిలకల విషయంలోనూ పావురాల విషయంలో ఇంత అరాచకానికి పాల్పడ్డటువంటి రాక్షసులు ఎవరు అన్నటువంటి విషయం మీదన ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని పట్టుకోమని అడుగుతున్నారు.